గుడి నుంచి తిరిగి వచ్చాక ఇలాంటి తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు. గుడికి వెళ్లేటప్పుడు ఎంత భక్తితో వెళ్తామో గుడి నుండి ఇంటికి వచ్చినప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చాలా మంది గుడికి వెళ్లినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకుని నమస్కారం చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు. మరి ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని వేద పండితులు చెప్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేదమంత్రాలతో ప్రతిష్ఠింపబడిన దేవుని విగ్రహాలను ముట్టుకోవడం వల్ల అది అపవిత్రం అవ్వచ్చు అని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి మీరు గుడికి వెళ్లినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తి పూర్వకంగా దేవునికి నమస్కరించుకోండి. అంతేగాని దేవుని విగ్రహాన్ని మాత్రం ముట్టుకోవద్దు. ముఖ్యంగా దేవాలయానికి వెళ్లేవారు ఖాళీ చేతులతో మాత్రం అస్సలు వెళ్లకూడదు. దేవుడికి ఏదో ఒకటి తీసుకుని వెళ్లాలి. గుడికి వెళ్లేటప్పుడు కొబ్బరికాయలు, పువ్వులు తీసుకువెళ్తే చాలా మంచిది. అయితే గుడికి చేరుకోగానే ముందుగా కాళ్లు చేతులు శుభ్రం చేసుకుని ఆలయంలోకి ప్రవేశించి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదర్శనలు చేయాలి. ధ్వజస్తంభం దగ్గర పసుపు, కుంకుమ వేసి కొబ్బరికాయలు కొట్టాలి. అయితే కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్పలో కొంచెం పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరిక అయినా సరే అది త్వరగా నెరవేరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. దేవుడుని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేత్తో 3 సార్లు మోగించాలి. గంటను మోగించడం వల్ల మనసుకి ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ప్రశాంతత, అలాగే సకల దేవతలకు ఆహ్వానం పలికినట్టు అవుతుంది. ఆలయానికి వెళ్తే చాలా మంచిది. దేవాలయంలో ఉన్న దేవుని ముందు మన కష్టాలను చెప్పుకుని కంటనీరు పెట్టకూడదు. అయితే చాలా మంది ఇళ్లలో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి. మరికొంతమంది ఇళ్లలో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. అలాంటివారు గురువారం రోజున సాయిబాబా ఆలయానికి వెళ్లి ఆలయంలో ఒక కొబ్బరికాయలు వేసి అక్కడ ఉన్న విభూదిని ధరించి ఆధుని చుట్టూ 3 ప్రదర్శనలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లోకి నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది. చాలా మంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు. కానీ అలా అస్సలు చేయకూడదు. గుడిలో కనీసం 2 నిమిషాలైనా తప్పనిసరిగా కూర్చుని ఆ భగవంతుణ్ణి ధ్యానించి ఇంటికి రావాలి. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలా మంది కాలు కడుక్కుంటారు. అయితే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోకూడదు అని వేద పండితులు చెప్తున్నారు. 1 నిమిషం పాటు ఇంట్లో కూర్చుని ఆ తర్వాత ఇంట్లోనే అన్ని గదుల్లోకి వెళ్ళాలి. ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛతను ఇంట్లో అన్ని భాగాలకు విస్తరిస్తుంది. గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే అసలు స్నానం చేయకూడదు. ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవశక్తులతో నిండి ఉంటుంది. అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీ ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే అంతా తొలగిపోతుంది. దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్న కూడా పుణ్యం మాత్రం లభించదు. అందుకే గుడి నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోవడం, స్నానం చేయడం వంటివి చేయకూడదు. శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలు మాదిరిగా ప్రదర్శనలు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే శివుడు దేవుళ్లకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదర్శన చేస్తే శివుడు ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకవేళ శివాలయంలో ప్రదర్శన చేస్తే మాత్రం చండీ ప్రదర్శన మాత్రమే చేయాలి. శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి. గుడిలో దర్శనమైన తర్వాత నేరుగా ఇంటికి రావాలి. ఇలా గుడి నుండి ఇంటికి వస్తే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలా మంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి. గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పంతులుగారు నీ తలపైన శతగోపం పెట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను అప్పుడు కోరుకోండి. ఎందుకంటే శతగోపురం పైన విష్ణుమూర్తి పాదాలు ఉంటాయి కాబట్టి మన తలపైన శతగోపురం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుని పాదాలు చెంతకు వెళుతుంది. అలాగే చాలా మంది గుడికి వెళ్లినప్పుడు ప్రదర్శన చేస్తూ ఉంటారు. కొందరు 3 ప్రదర్శనలు చేస్తే మరికొందరు 5 లేదా 11 ప్రదర్శనలు చేస్తారు. ఇలా ఎవరో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రదర్శన చేస్తారు. అయితే మీరు వెళ్లిన దేవుని గుడి బట్టి ప్రదర్శనలు చేయవలసి ఉంటుంది.
ఏ గుడిలో ఎన్ని ప్రదర్శనలు చేస్తే మీ కోరిన కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య 5 కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో కనీసం 5 సార్లు ప్రదర్శనం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే 11 తమలపాకుల పైన శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించండి. ఇలా చేయడం వల్ల నీకున్న సమస్యలు కోరికలు త్వరలో నెరవేరుతాయి. అలాగే సాయిబాబా ఆలయంలో 5 లేదా 9 ప్రదర్శనలు చేయాలి. ఆలయంలో ఉన్న విభూదిని నుదిటి పైన ధరించాలి. సాయిబాబాకు ఇష్టమైన తెల్లని వీట్లు చిన్నపిల్లలకు పంచిపెడితే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా తులసిమాలను తీసుకుని వెళ్ళండి. దేవునికి తులసిని సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. శ్రీనివాసునికి తులసి ఎంతో ఇష్టం. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయంలో 11 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం నామాన్ని జపిస్తూ ప్రవేశం చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు కోరుకున్న కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం జరగడం ఆలస్యం అవుతుంది. కుదిరినట్టే కుదిరి ఆగిపోతాయి. అలాంటివారు శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్లి నెయ్యితో తడిపిన ఒత్తులను బెల్లం మీద ఉంచి దీపం వెలిగించాలి. తర్వాత అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరమాన్నాన్ని లేదా పులిహోరని నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పక సరిగా 3 ప్రదర్శనలు చేయాలి. అలాగే ఇష్టమైనటువంటి ఎర్రమందారం పూలను 108 పూలను మాలగా కట్టి అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారు అనుగ్రహం మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయంలో కనీసం 2 లేదా 3 నిమిషాలు కూర్చుని ఓం శ్రీమాత్రే నమః జపిస్తే అంతా శుభం జరుగుతుంది. అలాగే వినాయకుడు చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేస్తే చాలా మంచిది. మనసులో కోరికలు నమ్మి అవుతాయి. తర్వాత గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలి. ఆలయంలో దేవునికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు. దేవాలయంలో దేవుని దర్శనం చేసుకునేటప్పుడు విగ్రహానికి కుడివైపున లేదంటే నిలబడి దర్శనం చేసుకోవాలి. వినాయకుని ఇష్టమైన గరికను సమర్పించి నైవేద్యంగా పెట్టడం మంచిది. తర్వాత కళ్ళు మూసుకుని పావని తెలుసుకుని తమకు చేసిన మేలు గురించి కృతజ్ఞతలు తెలుసుకోవాలి. దేవునికి దర్శించబడే సమయంలో మనసులో ఇతర ఆలోచనలు రాకూడదు. మనసులు లగ్నం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన ఇటువంటి ఆటంకాలు లేవకుండా పూర్తవుతాయి. అలాగే మీరు కోరుకుంటున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ప్రతి ఒక్కరూ గుడికి వెళ్లి పూజ చేయించుకుని తిరిగి వెళ్లేటప్పుడు కాసేపైనా ఆలయ ప్రాంగణంలో కూర్చుని వెళ్లాలని చెప్తారు. ఆ సమయంలో దైవ స్వరూపాన్ని దర్శించుకోవాలి. ఎటువంటి బాధలు లేకుండా చనిపోవాలని, ఎవరి మీద ఆధారపడకుండా తమ స్వశక్తి మీదే ఉండాలని, దైవ సన్నిధిలో నీవు కోరుకున్న కోరికలు నెరవేరాలని కోరుకుంటూ కాసేపు ఆలయంలో కూర్చోవాలి. గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు కొద్దిసేపు గుడిలో కూర్చోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. పని కోసమైనా ఆగకూడదు. నేరుగా ఇంటికి వెళ్ళాలి. తద్వారా గుడిలో పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి కూడా ప్రవేశిస్తుంది. ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.